వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. జనం కోసం నిజం కోసం. గత కొన్ని నెలలుగా కోడి వ్యర్థాల మాఫియాపై, అక్రమ చేపల చెరువులపై ట్రూత్ న్యూస్ ఛానల్ పక్కా ఆధారాలతో వరుస కథనాలు ప్రచారం చేస్తూనే ఉంది. అంతేకాదు ఈ నేపథ్యంలో ట్రూత్ న్యూస్ ఛానల్పై అనేక ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు బెదిరింపు కాల్స్ వచ్చాయి, బుజ్జగింపు ప్రయత్నాలు చేశారు, తప్పుడు కేసులు పెట్టి ట్రూత్ న్యూస్ ఛానల్పై తప్పుడు ప్రచారాలు కూడా చేశారు. అదే ఈ నేపథ్యంలో ట్రూత్ న్యూస్ ఛానల్ పక్కా ఆధారాలతో మంత్రి నారా లోకేష్కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కూడా లేఖలు పంపించాయి, దీనిపైన చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా. అంతేకాదు జీవీఎంసీ అధికారులు దీనిపైన వెంటనే స్పందించి ఏంటంటే కోడి వ్యర్థాల మాఫియాల వాహనాలను కూడా పలు వాహనాలను సీజ్ చేయడం మనం చూసాము. అంతేకాదు విశాఖ నగరంలోని ఎలాంటి సమస్య వచ్చినా కూడా పార్టీలకు అతీతంగా ముందుండి నేనున్నాను అని అంటూ కూడా ఆయన ఫైట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఆయన ఎవరో కాదు, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గారు మనతో ఉన్నారు. ఆయన అంతేకాదు మేయర్కి కానీ కలెక్టర్కి కానీ ఆయన ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మనతో పాటు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గారు కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన ఫిర్యాదు చేశారు అన్నది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మీరు ఈ కోడి వ్యర్థాల మాఫియాపై ఫైట్ చేస్తున్నారు కదా, మనకి కలెక్టరేటర్ కానీ లేదంటే మేయర్ కానీ మీరు ఫిర్యాదు చేశారు, ఎలా స్పందించారు? కోడి వ్యర్థాలు ఇవాళ చేపల చెరువులకి అక్రమంగా తరలించడం ప్రజా ఆరోగ్యానికి, ప్రజా భద్రతకు సంబంధించినటువంటి అంశం. ప్రజా ఆరోగ్యానికి హానికరమైనటువంటి కోడి వ్యర్థాలు చేపల చెరువులకు ఏదైతే తరలిస్తూ ఉన్నారో అక్రమంగా, ఆ కోడి వ్యర్థాలు అక్రమ రవాణాకు పాల్పడుతున్నటువంటి ఆ యొక్క కాంట్రాక్టర్లకి, అలాగే జీవీఎంసీ ప్రజా ఆరోగ్య భద్రత అంటే చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, చీఫ్ వెటర్నరీ హెల్త్ ఆఫీసర్లు ఎవరైతే సహాయ సహకారం అందించే అవినీతిలో వాళ్ళు కూరుకుపోయి ఉన్నారో వాళ్ళతో పాటు గత 4 ఏళ్ళు వైసీపీ పాలక మండలి, జీవీఎంసీ పాలక మండలిలో ఆ 4 షాడో మేయర్లు కోడి వ్యర్థాలను పెద్ద ఎత్తున ఎన్కాష్ చేసుకున్నారు, లక్షల రూపాయల్లో మంత్రులు తీసుకున్నారని చెప్పి కూటమి పార్టీ నేతలు అందరం పదే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో మేము మాట్లాడడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది, నిలదీయడం జరిగింది. కోడి వ్యర్థాల మీద ఎవరైతే అక్రమంగా వాళ్ళు చేపడుతున్నటువంటి చర్యలు తక్షణమే ప్రజా ఆరోగ్యానికి సంబంధించి, ప్రజా ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి చర్యలు చేపట్టాలి అని చెప్పి మేము కోరాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోడి వ్యర్థాలు వ్యవహారంలో కూటమి నేతలు, కూటమి ప్రజాప్రతినిధులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మామూలు వసూల్లో వాళ్ళు ముడుతున్నాయని చెప్పి పదే పేపర్లోని మీడియాలో కథనాలు ఏవైతే వస్తున్నాయో ఆ కథనాలు వచ్చేటువంటి కథనాల ఆధారంగా ఇవాళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారికి, అలాగే పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి, పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ గారికి, సిడిఎంఏ సంపత్ కుమార్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి, గౌరవ మేయర్ గారికి అందరికీ కూడా వాళ్ళు ఫిర్యాదు చేశాం. కోడి వ్యర్థాల తరలింపుల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు కూటమి పార్టీ నేతలకు ఇవాళ అంటగాకుతున్నాయి కాబట్టి తక్షణమే వీటిపైన దృష్టి సారించి సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకొని కోడి వ్యర్థాల టెండర్లు రద్దు చేసి రెండరింగ్ ప్లాంట్ పెట్టి ఈ కోడి వ్యర్థాలని అక్కడికి డంపింగ్ యార్డ్ దగ్గర రెండరింగ్ ప్లాంట్కి తరలించి దాని ద్వారా వచ్చే బై ప్రొడక్ట్స్ ద్వారాగా ప్రజలకి హానికరం, ఇబ్బంది లేకుండా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఇవాళ కోరడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు పేపర్లో వస్తున్న కథనాలు కానీ, ఇప్పుడు నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినే విధంగా ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కూటమి నేతలు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇక మీదట చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వీళ్ళు వ్యవహరించకూడదని చెప్పి సాక్షాత్తు మా పార్టీ అధినేతలకి, కూటమి పార్టీ అధినేతలకే నేను ఫిర్యాదు చేయడం జరిగింది. సంబంధిత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ అధికారులకు కూడా ఏదైతే ఫిర్యాదు చేశానో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు కోడి టెండర్లని రద్దు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, కాపులపాడులో ఉన్న డంప్ యార్డ్కి చేరాల్సిన కోడి వ్యర్థాలు జిల్లాలు దాటి వెళ్తూ ఉంటే జీవీఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు చర్యలు తీసుకోకుండా? నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. జీవీఎంసీ అధికారులు అవినీతి ముసుగులో లక్షల రూపాయలు మంత్రులు కోడి వ్యర్థాల కాంట్రాక్టుల దగ్గర దిగమింగి ఈ యొక్క వ్యవహారానికి వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టే చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, గత ప్రభుత్వంలో అపాయింట్ అయినటువంటి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ని గత 5 ఏళ్లుగా చీఫ్ వెటర్నరీ హెల్త్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళిద్దరి పాత్ర ఇక్కడ ఉందని చెప్పి కూడా సుస్పష్టం చేయడం జరుగుతూ ఉంది. ఓకే సార్, దీనిపైన ప్రచారం చేస్తున్న ట్రూత్ న్యూస్ ఛానల్ పైన కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నామని చెప్పి కేసులు పెట్టారంటే ఇది మీడియా గొంతు నొక్కే ప్రయత్నం అంటారా? ప్రజాస్వామ్యంలో వాస్తవాలను వెలుగులో తీసుకొచ్చేటువంటి 4th ఎస్టేటు కీలకంగా మీడియా. ఏ ఛానల్ ప్రతినిధులైనా, ఏ పత్రికా ప్రతినిధులైనా సరే వాస్తవాలు ప్రచురించేటప్పుడు దానికి రిజైండర్ ఇవ్వాలి ప్రభుత్వం.
పూర్తి స్థాయిలో సంబంధిత అధికారులు దానికి సంబంధించి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇవాళ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, ఫ్రీడమ్ కానీ, ప్రజలు ఎవరైనా అడిగేటువంటి హక్కు కానీ, ప్రశ్నించేటువంటి హక్కు కానీ, కంప్లైంట్ చేసేటువంటి హక్కు కానీ ఉంది. ఖచ్చితంగా వాళ్ళ చర్యలను కాపాడుకోవడానికి, వాళ్ళు చేస్తున్నట్టు అవినీతిని కాపాడుకోవడానికి అక్రమ కేసులు ఎవరు పెట్టినా, గత ప్రభుత్వంలో నా మీద ఎన్నో కేసులు పెట్టారు. ఎన్నో అక్రమాల మీద పోరాడితే కేసులు పెట్టారని భయపడలే, జైలు పంపించారని చెప్పి ఎప్పుడు వెనకాడగాడలే. పోరాటం నిత్యం జరుగుతూ ఉంటుంది. మా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి, ఆయన ఆశయ స్ఫూర్తి, ప్రజల పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల మనం వ్యవహరించాల్సినటువంటి జాగ్రత్తలు మనం వ్యవహరించాలి. వాళ్ళకి కస్టోడియన్గా ఉండాలి, వాళ్ళకి బాధ్యతగా మనం జవాబుదారీగా ఉండాలి. అటువంటి వ్యవహారాలు సొంత పార్టీ, సొంత మనుషులు చేసినా కూడా మనం ఎక్కడ ఉపేక్షించకూడదని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి ఇవాళ మేము పనిచేస్తాం. ఓకే సార్, ఇప్పుడు ఈ కోడి వ్యర్థాల ఫైట్పై మీరు చేస్తున్న ఫైట్కి అంటే మీరు సక్సెస్ అవుతారని మీరు అనుకుంటున్నారా? సక్సెస్ అంటే మీ అర్థం అంటే ఇప్పటి వరకు చాలా అంటే ఇలా అవినీతులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు మేయర్ కంప్లైంట్ చేయడం కానీ, లేదంటే కలెక్టరేట్ కానీ కంప్లైంట్ చేయడం కానీ ఎంతవరకు మీ పోరాటం అన్నది ఉంటుంది అని అడుగుతున్నాను. పోరాటం ఖచ్చితంగా కోడి వ్యర్థాల వ్యవహారంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు సంబంధించిన అధికారులపైన చర్యలు తీసుకునేంత వరకు పోరాటం ఉంటుంది. కోడి వ్యర్థాలు టెండర్లు రద్దు చేసి రెండరింగ్ ప్లాంట్ అనేటువంటి ప్లాంట్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఆ రెండరింగ్ ప్లాంట్ని జీవీఎంసీ మెయింటైన్ చేసి, కోడి వ్యర్థాలని ఆ రెండరింగ్ ప్లాంట్ దగ్గర తరలించి, లేదంటే ప్రైవేట్ ఏజెన్సీ పీపీపీ మోడ్లోని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి రెండరింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కోడి వ్యర్థాల ప్లాంట్ని తరలించి, ఏదైతే ఇప్పుడు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి తడి చెత్త, పొడి చెత్త ఏదైతే ఇప్పుడు కాపులపాడు డంపింగ్ యార్డ్ తరలిస్తూ ఉన్నామో, అదేవిధంగా కోడి వ్యర్థాలను కూడా డంపింగ్ యార్డ్ దగ్గర కానీ, లేదంటే రన్నింగ్ ప్లాంట్కి కేటాయించే స్థలం, ఆ ప్లాంట్ ఉండేటువంటి ప్రదేశానికి కానీ తరలించి, ఎక్కడా కూడా ప్రజల ఆరోగ్యానికి విషపూరితమైనటువంటి చేపలకి ఆహారం కింద పెట్టేటువంటి కోడి వ్యర్థాలు మళ్ళీ ఇక మీదట ఈ కూటమి ప్రభుత్వంలో అటువంటి చర్యలు జరగకూడదని చెప్పి ఇవాళ సాక్షాత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు, పరిపాలనలో ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎవరైతే చీఫ్ సెక్రటరీ గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, లేదంటే CDMA కమిషనర్ గారు కానీ, లేదంటే జిల్లా కలెక్టర్ గారు కానీ అందరికీ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా కోడి వ్యర్థాల టెండర్లు రద్దు చేసి రెండరింగ్ ప్లాంట్ పెట్టే విధంగా విశాఖలోని జీవీఎంసీలో రెండరింగ్ ప్లాంట్ పెడితే ఖచ్చితంగా కోడి వ్యర్థాలు ప్రజా ఆరోగ్యానికి భద్రత కలిగించే విధంగా, కోడి వ్యర్థాలు చేపల చెరువులు తరలించకుండా అడ్డుకట్టు వేసే విధంగా చర్యలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారాయణ గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు చర్యలు చేపడతారనేటువంటి ఆశాభావం నాకుంది. ఈ కోడి వ్యర్థాల వ్యవహారంలో పార్టీ నేతలు కానీ, కూటమి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా వీటిలో తలదూర్చకుండా పైనుంచి వీళ్ళకి ఖచ్చితంగా వార్నింగ్ కూడా వస్తుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఓకే సార్, ఈ నేపథ్యంలోని మీకు ఏంటంటే ఎలాంటి వార్నింగ్స్ వస్తాయి, మీరు ఎలా నిలబడదాం అనుకుంటున్నారు? వార్నింగ్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి, బెదిరింపులు వస్తాయి, అన్నీ చేస్తూ ఉంటారు. కొట్టేస్తామంటారు, చంపేస్తామంటారు, లేకపోతే ఏదో 20 సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తున్నా రాజకీయాల్లో. నేను ఎప్పుడు ఏ బెదిరింపులకి దేనికి భయపడేది లేదు, వెనకడుగు వేసేది లేదు, నా పోరాటం ఆపేది లేదు. ప్రాణం పోయినా పోరాటం అనేది ఆపకూడదు. ప్రజల తరపున, ప్రజల పక్షాన, ప్రాంత అభివృద్ధి పక్షాన, పార్టీ ప్రభుత్వ కీర్తి ప్రతిష్టలను కాపాడే విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో పోరాటం అనేది ఇప్పుడు వెనకడుగు వేయను. ప్రజా ఆరోగ్యానికి హానికరమైనటువంటిది, ప్రజల ఆరోగ్య భద్రత గురించి ఆలోచిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది కోడి వ్యర్థాల మామూలు వీళ్ళు వాటాలు పంచుకుంటున్నారని చెప్పి అనేకమైన కథనాలు గత 10 రోజులుగా కూడా ప్రధాన దినపత్రికల్లో వస్తూ ఉన్నాయి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జీవీఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అంతేకాకుండా విశాఖ నగర మేయర్ గారికి, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారికి, CDMA డైరెక్టర్ అయినటువంటి, కమిషనర్ అయినటువంటి సంపత్ కుమార్ గారికి, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారికి మీరు ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోండి. కోడి వ్యర్థాల రవాణా ఏదైతే జీవీఎంసీలో జరుగుతూ ఉందో దీంట్లో అధికార పార్టీకి చెందినటువంటి నగరంలో ఎమ్మెల్యేలు, పార్టీ అధిపతులు
కార్పొరేటర్లు కొంతమంది వీళ్ళు కోడి వ్యర్థాల వ్యవహారంలో వీళ్ళు పాత్రలు ఉన్నాయి అని పదే పదే కథనాలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని, పార్టీల పరువు బజారుకి ఈడుస్తున్నారని వీళ్ళ మీద చర్యలు తీసుకొని కోడి వ్యర్థాలు కుంభకోణం ఏదైతే ఉందో దీన్ని తక్షణమే టెండర్లు రద్దు చేసి, జీవీఎంసీ ప్రజారోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ కోడి వ్యర్థాలు ఏదైతే చేపల చెరువులు తరలించి ఆ చేపల చెరువులో కోడి వ్యర్థాలు వేయటం వల్ల ఆ చేపలు తినేటువంటి ప్రజలు క్యాన్సర్ వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజా ఆరోగ్యానికి హానికరం. కాబట్టి తక్షణమే కోడి వ్యర్థాల టెండర్ రద్దు చేయాలని ఈ వ్యవహారం ఉన్నటువంటి కూటమి ప్రజాప్రతినిధులు వాళ్ళ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకొని వాళ్ళకు వార్నింగ్ ఇవ్వాలని, ప్రభుత్వ ప్రతిష్టను కానీ పార్టీ ప్రతిష్ట కానీ దెబ్బతీయకుండా వీళ్ళు చూడాలని ఇవాళ నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఫిర్యాదు చేశా, ఉప ముఖ్యమంత్రి గారు ఫిర్యాదు చేశా, అందరికీ ఫిర్యాదు చేశాను. కోడి వ్యర్థాల టెండర్లు రద్దు చేయడం, అంతేకాకుండా ప్రత్యామ్నాయంగా రెండరింగ్ ప్లాంట్ ఏదైతే వ్యర్థాల ద్వారాగా ఒక ప్లాంట్ను పెట్టి దాని నుంచి వచ్చేటువంటి బై ప్రొడక్ట్ ని వేరే పరిశ్రమలకు ఇవ్వచ్చు, అలాంటి ప్రక్రియ చేపట్టాలని చెప్పి కూడా ప్రతిపాదన చేయడం కూడా జరిగింది. దయచేసి ఎంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దాలని చెప్పి తప్పుడు కేసు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పటికీ కూడా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవమానాలు ఆయన మోసినప్పటికీ కూడా ఎంతో మంది రెక్కల కష్టంతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి కూటమి నేతలు మచ్చ తీసుకురాకూడదు. ప్రభుత్వానికి కానీ పార్టీలకు కానీ ఈ యొక్క కోడి వ్యర్థాల వ్యవహారంలో ఎవరు కూడా తలదూర్చకూడదని చెప్పి ఇవాళ జిల్లా కలెక్టర్ గారు కోరడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు స్పందించారు. కోడి వ్యర్థాల టెండర్ని రద్దు చేస్తానని చెప్పి జిల్లా కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. అక్కడ